కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ చేస్తున్న అసత్యపు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. నిజానిజాలను ప్రజలకు తెలియజేసేందుకు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రాజెక్ట్ స్టడీ టూర్ చేపట్టారు. గోదావరి నీటిని ఓడిసిపట్టి నెర్రెలు బారిన నేలలకు తరలించడానికి కేసీఆర్ వేసిన బాట కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రాకేష్ రెడ్డి అన్నారు. స్టడీ టూర్లో భాగంగా మొదటి రోజు త్రివేణి సంగమం, కాళేశ్వరం, మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం, సరస్వతి బ్యారేజ్, సుందిల్లా, పార్వతి బ్యారేజ్లను పర్యటించారు. రెండో రోజు ఎల్లంపల్లి రిజర్వాయర్, నంది మేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, మిడ్ మానేరు, అన్నపూర్ణ జలాశయాలను సందర్శించారు. కాళేశ్వరం తెలంగాణ ముక్తీశ్వరమని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్ త్రివేణి సంగమాన్ని ఎంచుకున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ స్వయంగా దైవాన్ని నమ్మేవారు కాబట్టి ప్రతి ప్రాజెక్టుకు దేవుళ్ల పేర్లు పెట్టారన్నారు. అందులో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌస్ కు కూడా లక్ష్మీ పంప్ హౌస్ అని నామకరణం చేశారని, ఇక్కడే జగదాంబ అమ్మవారి ఆలయాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగిందన్నారు రాకేష్ రెడ్డి. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఎందుకంటే ఈ స్వయంగా ముక్తీశ్వరుడు వెలిసినటువంటి ఒక ప్రాంతం. దీనికి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే ఇది ఒక త్రివేణి సంగమం. గోదావరి జీవనది ఈ ప్రాంతం నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవహిస్తున్నటువంటి ఈ నదిలో ప్రాణహిత, మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ప్రాణహిత ఇక్కడ కలుస్తుంది. సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. ఈ మూడు నదులు కలిసి మనకు మేడిగడ్డ వైపు, అటు నుండి రాజమండ్రి, అక్కడి నుండి సముద్రంలో కలిసే వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రాణహిత కలిసింది కాబట్టి ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది. సుమారుగా 281 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది అని చెప్పి సిడబ్ల్యూసీ తేల్చింది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటువంటి తుమ్మిడిహట్టి దగ్గర కేవలము 80 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని చెప్పి అదే సిడబ్ల్యూసీ చెప్పింది. దీని అనంతరము కేసీఆర్ గారు ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి సగం ప్రాంతమైన పారాలి అంటే నీటి లభ్యత ఎక్కువ ఉండాలి. నీటి లభ్యత ఎక్కువ ఉండాలంటే అది ఈ ప్రాణహిత కలిసిన తర్వాత ఇక్కడ మాత్రమే అది సాధ్యమని చెప్పి వారు భావించి ఇక్కడ కాళేశ్వరంకు రూపకల్పన చేసిండు. ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడమే కాదు, ముక్కోటి తెలంగాణ వాసులు ముక్తీశ్వరుడుగా కూల్చేటువంటి ఆ శివుడి చెంతన ఉన్నటువంటి ఈ త్రివేణి సంగమం దగ్గర కట్టేటువంటి ప్రాజెక్టుకు కాళేశ్వరంని ఎంతో గొప్పగా వారు పేరు పెట్టడం జరిగింది. ఆ కాళేశ్వరం ఈరోజు మన తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రాంతానికి ఒక వరప్రదాయనిగా, వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రాణప్రదాయనిగా. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం గల 17 మోటార్లు ఉన్నాయన్నారు రాకేష్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ పంప్ హౌస్ ను నిరుపయోగంగా ఉంచడం కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయాలకు అద్దం పడుతుందని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా గోదావరిలో 93.5 మీటర్ల కంటే ఎక్కువే వరద ప్రవహిస్తున్నప్పటికీ కావాలనే నీళ్లన్నీ నిరుపయోగంగా సముద్రం పాలు చేస్తున్నారని మండిపడ్డారు రాకేష్ రెడ్డి. మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ ని కట్టడం జరిగింది. దానికంటే ముందే కన్నెపల్లి వద్ద ఒక లక్ష్మీ పంప్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ లక్ష్మీ పంప్ హౌస్లో 17 పంపులు ఉన్నాయి. ఈచ్ పంపు 2219 క్యూసెక్ల వాటర్ని డ్రా చేస్తుంది. 40 మెగావాట్ల కెపాసిటీ కలిగినటువంటి పంపు ఈచ్ పంపు. అంటే మొత్తం 17 పంపులు 680 మెగావాట్ల కెపాసిటీతో మొత్తము పర్ డే 3 టీఎంసీ వాటర్ని డ్రా చేసి ఈ పైపుల ద్వారా ఈ కాలువలో నీటిని పోస్తాయి. ఆ పోసినటువంటి నీరు కాస్త ఈ కాలువల ద్వారా మళ్ళీ అన్నారం బ్యారేజ్ దగ్గరికి వెళ్తాయి. అక్కడి నుంచి మళ్ళీ ఎత్తి నీళ్లు పోస్తే సుందిళ్ళకి వెళ్తాయి. అక్కడి నుంచి ఎత్తి పోస్తే ఎల్లంపల్లి వెళ్తాయి. అక్కడి నుంచి ఎత్తి పోస్తే వేరియస్ రిజర్వాయర్స్ ద్వారా, కెనాల్స్ ద్వారా, పంట పొలాల కాలువల ద్వారా మొత్తం తెలంగాణ అంతటికి కూడా ఈ నీరు చేరుతుంది. అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కేవలం 93 మీటర్ల ఎత్తులో వాటర్ ఉన్నప్పుడే అసలు మనం వాటర్ డ్రా చేసుకోగలుగుతాం. ఆ గేట్లు ఎత్తినా కూడా, ఏది మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తినా కూడా ఇక్కడ 100 మీటర్ల ఎత్తులో వాటర్ ఉన్నది. అంటే 100 మీటర్ల ఎత్తులో వాటర్ ఉన్నదంటే కన్నేపల్లి పంప్ హౌస్లో ఈ పంపులన్నీ కూడా ఆన్ చేయొచ్చు. ఈ వాటర్ను డ్రా చేసి మనం పంట పొలాలకు పంపించవచ్చు. కానీ కేవలం రాజకీయ కారణాలతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్ని కాళేశ్వరం కూలిపోయిందని నమ్మించడానికి ఈ పంపులను ఆఫ్ చేసింది. ఈ పంపులను పనిచేయకుండా చేసింది. ఈ నీరు కాస్త పంట పొలాలకు పోకుండా చేసింది. దానివల్ల మనం చూసిన ఎండాకాలంలో ఆల్రెడీ మొత్తం పంటలన్నీ కూడా ఎండిపోయినాయి.
చాలామంది రైతులు నష్టపోయారు. రైతులు ధర్నా చేసిన మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి. అంటే ఒక బీడు పడ్డటువంటి తెలంగాణను పచ్చబడడానికి కేసీఆర్ గారు కాళేశ్వరం కడితే ఆ పచ్చబడ్డ తెలంగాణను కేవలం రాజకీయ కారణాలతోనే ఈరోజు బీడు పడేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని మరి ఈ పంప్ హౌజులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూడొచ్చు, మనం ముందు ప్రాణహిత గోదావరి కలిసిన త్రివేణి సంగమం చూసినాం. అక్కడ నుండి మనము మేడిగడ్డకు పోతుంటే ఎక్కడి నుండి అయితే మనం సర్జిపూల్ ఉంటుందో ఆ సర్జిపూల్ నుండి మనం వాటర్ చేస్తాం, అది కూడా చూసినాం. పంప్ హౌస్ చూసినాం. దాని తర్వాత ఆ పంప్ హౌస్ నుండి వాటర్ పోయేటువంటి కెనాల్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ రైతులకు కరువును తీసుకొచ్చి కన్నీళ్లు తీసుకొచ్చి కష్టాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కేసీఆర్ గారు ఎంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేసిందంటే ఎండాకాలం కూడా ఈ కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మనం వాటర్ డ్రా చేసుకోగలుగుతాం. పర్ డే 1 TMC ఈజీగా డ్రా చేయగలుగుతాం. ఈవెన్ ఫిబ్రవరిలో అంటే ఎండాకాలం ప్రారంభమైన తర్వాత కూడా మనం ఇక్కడ వాటర్ డ్రా చేసుకొని మనం అసలు తెలంగాణలో కరువు అనేది లేకుండా ఎండాకాలం కూడా చెరువులు మత్తలు పడే విధంగా పచ్చని పంట పొలాలను చూసే విధంగా మనం ఇదంతా కూడా చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మనకు తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలు ఏం చేస్తున్నదో, కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుండి కేసీఆర్ మీద బురద చల్లాలి, ఏ విధంగానైనా రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోలేం కాబట్టి బురద చల్లి ఎదుర్కోవాలనేటువంటి దురుద్దేశంతోనే రైతులను నష్టపరిచేటువంటి కేసీఆర్ పై వ్యక్తిగత కక్ష, రాజకీయ వైరం కారణంగా పంట పొలాలను ఎండబెడుతూ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని నిలదీశారు రాకేష్ రెడ్డి. ప్రాజెక్టు కట్టే సమయంలో అనేక కేసులు వేసి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని, తీరా పూర్తయిన తర్వాత ప్రాజెక్టును వాడకపోవడం దుర్మార్గమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నెర్రలు బారిన నేలను కాళేశ్వరం సస్యశ్యామలం చేస్తూనే ఉంటుందన్నారు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి పెండింగ్లో ఉంచిన ఎల్లంపల్లి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేశారన్నారు. ఆ ప్రాజెక్టును కాళేశ్వరంలో అంతర్భాగం చేసి వాడుకలోకి తెచ్చారన్నారు. ఇప్పుడు ఎల్లంపల్లి ఎగిసిపడుతుంటే క్రెడిట్ కోసం ఇది మాదే అని రేవంత్ రెడ్డి విర్రవీగడం సిగ్గుచేటని రాకేష్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజిట్ చేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర మేమున్నాము. నిన్న ఆయన ఇక్కడికి వచ్చి ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక కీలకమైనటువంటిది, ఇక ఇదే మొత్తం నీటిని ఎత్తిపోస్తుంది, మామ ఆనిముత్యము అల్లుడు స్వాతిముత్యం అని చిల్లరగా వాడడం జరిగింది. ఈ డైలాగులు తప్ప ఇక రేవంత్ రెడ్డికి వచ్చేది ఏం లేదు. డైలాగులు, స్టంట్లు, ఎమోషన్స్ తప్ప వాస్తవానికి ప్రజలకు ఏమైనా చేసింది ఏమైనా ఉందా? కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలన చేసి కాళేశ్వరంలోనే ఆయన 3 బ్యారేజీలు, 21 పంప్ హౌజులు, 15 రిజర్వాయర్లు కట్టిండు. నువ్వు వచ్చి కనీసం ఒక ఇటుక పెట్టైనా పెట్టినావు ఇప్పటివరకు? పెట్టకుండా ఇక్కడికి వచ్చి ఇదేదో మొత్తం కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది, అందుకనే ఇది కీలకం అని చెప్పి మాట్లాడడం జరిగింది. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు 2014 వరకు పెండింగ్లోనే ఉన్నది. దాని పేరే పెండింగ్ ప్రాజెక్టు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అసలు తెలంగాణలో కరువు వచ్చినా, ఎండాకాలం వచ్చినా, ఏ సమయంలో అయినా చెరువులు మత్తలు పడాలి, మొత్తం పొలాలన్నీ పచ్చబడాలి, ఈ ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారాలి అనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టులో దీన్ని కూడా ఒక భాగం చేసిండు. భాగం చేసి దీన్ని పూర్తి చేసి దీనికి కింద పంప్ హౌజులు పెట్టి కాలువలు కట్టి ఇక్కడి నుంచి మా కాలువల ద్వారా నీటిని రిజర్వాయర్లకు తరలించి అక్కడి నుంచి పంట పొలాలకు తరలించిండు. కానీ అవేవి ప్రజలకు తెలియనట్టు ఇది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది, అసలు కాళేశ్వరంలో మిగతా కాంపనెంట్స్ సంబంధం లేకుండా ఇది ఒక్కటే నీళ్ళు ఎత్తిపోస్తుందని మాట్లాడతారు. కొంచెమన్నా అసలు బుద్ధి ఉండాలా? ఆయన ఉద్యోగాలు ఎట్లయితే కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినా అని చెప్పుకుంటుండో ఇది కూడా అట్నే ఉంది. అంటే కేసీఆర్ గారు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టును పట్టుకొని ఇది నేనే పూర్తి చేసినా, దీంతోనే మొత్తం నీళ్ళు ఇస్తున్నా అని చెప్పి మాట్లాడతారు. ఈరోజు గోదావరి వరద ఉధృతి విపరీతంగా ఉంది కాబట్టి, గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి విపరీతంగా వరద వస్తున్నది అని చెప్పి 39 గేట్లు ఎత్తేయడం జరిగింది. కానీ ఈ వరద ఎన్ని రోజులు ఉంటుంది? ఓ వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది. 15 రోజులలోనే మొత్తం నీటినంతా ఎత్తి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పంట పొలాలకు చేరవేయగలుగుతామా? చేరవేయలేము. అంటే ఇప్పుడు వరద ఉన్నప్పుడు మాత్రమే, వర్షాలు ఉన్నప్పుడే ఇక్కడ నీళ్ళు ఉంటాయి. కానీ ఎండాకాలంలో కూడా మనకు నీళ్లు కావాలి అంటే అది ప్రాణహిత కలిసిన తర్వాత అక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందీల దగ్గర నీళ్లు దొరుకుతాయి కాబట్టి అక్కడ వాటిని కట్టడం జరిగింది. అంటే ఎండాకాలంలో అక్కడి నుంచి మనం నీటిని తోడిపోయొచ్చు, కరువు వచ్చినప్పుడు అక్కడి నుంచి నీటిని తోడిపోయొచ్చు. మామూలు వర్షాకాలం సమయంలో
ఈ 10 రోజులు 15 రోజులు నెల రోజులు ఇక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేయొచ్చు. ఈ రకంగా అంటే ఏ సందర్భంలో అయినా కూడా తెలంగాణ పచ్చగా ఉండే విధంగా నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. దాంట్లో ఎల్లంపల్లి కూడా ఒక కీలక కాంపొనెంట్. అంతే తప్ప ఇదే మొత్తం తెలంగాణ పచ్చబడేసేటువంటి ఒక ప్రాజెక్టు కాదనేటువంటి వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలి.